సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేసినారా? అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే, ఇదే కర్నూలు పట్టణంలో సతీష్ అనే పిల్లోడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ఆ కుటుంబంలో ఆ పిల్లోడి చావుకు కారణమైన వాళ్ళపైన కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా బాలు అనే పిల్లోడిపైన పోలీసుల వేధింపులు ఆగాల అనే ఉద్దేశంతో మేము ధర్నా చేసినాం. అంతేకాకుండా 3వ పట్టణ సిఐ గారిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నెల 14వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినామని, మంత్రి గారిని ప్రశ్నించినామని గడిచిన 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లోకల్ ఉన్న రౌడీ సీటర్లు, చివరిగా నిన్న మొన్న టీజీ వెంకటేష్ గారు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడినారు. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ భరత్ గారు సతీష్ కుటుంబాన్ని పిలిపించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసింటే ఈ కర్నూలు టౌన్లో ఆయన స్థాయి 100% పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థ రెడ్డిని తిట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు, సిద్ధార్థ రెడ్డి పైన సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు, ప్రెస్ మీట్ పెడితే గాన కార్పొరేటర్ సీటు, అంతకన్నా ఎక్కువ సిద్ధార్థ రెడ్డి ఇంటిపైకి పోతామని చెప్తే గాన స్టోర్ బియ్యము, ఈ మాటలు ఈ డీల్లు అన్నీ చేయడంతో ఆయన స్థాయి 500% ఈ కర్నూల్లో పడిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంది, వాళ్ళని సతీష్ అనే కుటుంబానికి ఒక దళిత పిల్లోడికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏమో తెలుసా? సిద్ధార్థ, నువ్వు టికెట్ తెచ్చుకో, 3 ఎలక్షన్లు చేసినావు, 3 ఎలక్షన్లు చేసినా కూడా నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలు. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికీ కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకు ఉండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట తిరిగిన ఎంతోమందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా, 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉండా, కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థ రెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా? దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవరీ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా?
అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు, ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు, ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు కాబట్టి. ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 400 కోట్లు ఎత్తినాడంట. ఇది ఒకరోజు ఆర్టికల్. రెండో రోజు ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 200 కోట్లు ఎత్తినాడంట. ఒకరోజు 100 కోట్లు ఎత్తినాడంట. అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు ఏమి ఇచ్చినారు? విజిలెన్స్ వాడు 40 కోట్ల అవకతవకలు జరిగినాయి కాబట్టి సిద్ధార్థ రెడ్డి పైన కానీ మినిస్టర్ గారి పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు కంప్లైంట్లు నమోదు చేసి ఇబ్బందులు పెడతాండేది ఎవరు? మీరు కదా. మీరు చేస్తానే ఫాల్స్ అలిగేషన్లకి, ఫాల్స్ కేసులకి మళ్ళీ తిరిగి సిద్ధార్థ రెడ్డి ఫాల్స్ అలిగేషన్లు చేస్తారని మాట్లాడతారా? వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు? బైరెడ్డి శబరి గారు. ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం. మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరవ్ వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? స్పందించలే. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేసినారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారభంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థ రెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకి వస్తారు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాలే, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడు ఏమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని మహిళను ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి, డాక్టర్ని ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి అని ఏడ్చి మళ్ళీ బురదంతా వాడిపైన చల్లొచ్చని ఒక ఆలోచన. వాని ఎంట ఉండేది కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్. నా ఎంట ఉండేది సరే వాళ్ళే. నిన్న ఆమె ప్రెస్ మీట్ మాట్లాడే ముందర ఆమె వెనక నిలబడిన ఒక్కొక్కని పేరుతో సహా చెప్తా నా వల్ల లాభ పొందినాడు. ఆమె వెనక పక్క నిలబడిన చెరుకుచర్ల సుధాకర్ రెడ్డి అనేటువంటి మున్సిపల్ చైర్మన్ చేసింది సిద్ధార్థ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అది కూడా నష్టపోకూడదని అతని బిడ్డకు మెడికల్ సీటు ₹1 కోటి విలువ చేసే మెడికల్ సీట్ ఇప్పించింది ఇదే సిద్ధార్థ రెడ్డి. వీళ్ళు 24 గంటలు ఒకడేమో యూట్యూబ్ స్టార్ అంటాడు, ఒకడేమో ఫ్యాక్షనిస్ట్ అంటాడు, ఒకడేమో రౌడీ అంటాడు, ఒకడేమో స్టాండప్ కమిడియన్ అంటాడు. ఏంది ఇన్ని పాత్రలు పోషిస్తానన్నా నేను? ఒకడు శాప్ చైర్మన్ అంటాడు, ఒకడు యువజన విభాగం అధ్యక్షుడు అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే కుక్కలు మురుగుతుంటాయి, మాట్లాడకూడదు, నేను పిల్లోడికి న్యాయం చేయాలని పోరాడినా, అంతకుమించి మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కానీ దురదృష్టవశాత్తు నిన్న టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉన్నింది, ఆ ఇష్టం కూడా పోయింది. ఇప్పటి నుంచి మేము కూడా ఏందో మా కథ ఏందో చూపిస్తాము. వాస్తవం చెప్పాలంటే సార్, నిజం చెప్తాను సార్, టీజీ వెంకటేష్ గారు మీరు కూడా చూస్తుంటారు, నాకు మీరంటే కూడా చాలా అభిమానము, రెస్పెక్ట్ సార్. దేశవ్యాప్తంగా ఒక పేరు, ఒక గుర్తింపు ఉన్న నాయకులు మీరు కూడా. మీరంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో,
మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత డబ్బులైనా పెడతా, ఎంత డబ్బునైనా వారిస్తా, మీడియానైనా కొంటా, పోలీసునైనా కొంటా, జ్యుడిషియరీనైనా కొంటా, రాజకీయ నాయకులైనా కొంటా, నా ముందు ఎవడైనా కూడా బానిసల్లాగా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్ మీరు. మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమన్నా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర మీసాలు దించుకున్నారంట. ఎవరో నలుగురు పేర్లు చెప్తే సార్ ఇంటా సార్ నేను కూడా. ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మా కాడసాని రాంభూపాలన్నా, లేకుంటే మా ఎదురూరు విష్ణన్ననా, లేకుంటే కేఈ ప్రభాకర్ గారా? ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? ఎవరు సార్? పేర్లు ఉంటాయి కదా, చెప్పచ్చు కదా పేర్లు కూడా. అంత మాట అన్నోళ్ళు నాకు తెలిసి మీ ముందర కిందికి దించుకొని మీసాలు దించుకొని ఉండేది ఒకటే ఆయన్నే. ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయనకు మీసాలు లేవు. కాబట్టి ఇంతగా మీరు ఒక విమర్శను తీసుకోలేని స్థాయిలో ఉంటే ఎట్టా సార్? టీజీ భరత్ గారు ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్? ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే, ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము, ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం. ఏ స్టేషన్లో నమోదు కాలేదు. నిన్నగాక మొన్న తాండ్రపాడు పిల్లోడిని కొట్టారు, డోన్ నియోజకవర్గానికి సంబంధించినవాడు. మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు, ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అటు. అమాయకుల్ని, పేదవాళ్ళని కొట్టే బతికేది, భయపించే బతికేది. దానాలు ధర్మాలు చేసినామంటున్నారు. ఏమంటున్నారు? దానాలు ధర్మాలు. 1000 కోట్లు ఉండేటోడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద పని అన్న? నా జేబులో 1 కోటి రూపాయలు ఉంటే 2 కోట్లైనా ఖర్చు పెడతాను నా పక్కన ఉండేటోడిని కాపాడుకోవడం కోసం. అది గొప్పనా ఇది గొప్పనా? ఒకడి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు. 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ళ ముందరే చచ్చిపోయేది లేదు. దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా. చిన్నప్పుడే నేను నేర్చుకునే ఒక మాట ఏందిరా అంటే, బలవంతుడి పక్క నిలబడితే నీ జీవితం సుఖంగా ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, ఎటువంటి ఇబ్బందులు ఉండవంట, జీవితం సాఫీగా గడిచిపోతుందంట బలవంతుడి పక్క నిలబడితే. కానీ ఈ సమాజం నిన్ను గుర్తించదంట. అదే బలహీనుడి పక్క నిలబడితే కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ సమాజం ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు. కష్టమో నష్టమో పోరాడడానికే సిద్ధపడినా నేను. అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, పోలీసులలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు, అన్ని దాంట్లలో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ, పోలీసులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, జీవితంలో కానీ. నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయనంటున్నారు వాళ్ళు. నా కాడ ఏంది లేదు, 1 రూపాయి లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా? బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు? రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తానంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఆయన కాడనే విషయం తెలుసుకుంటా. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడున్న బాధితుల్ని తీసుకొని పోతా. ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు, 2 డాక్యుమెంట్లు ఇచ్చినారు, పుస్తకాలు ఇచ్చినారు. ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు, ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు, గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు, తుంగభద్ర నీళ్ళను ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు, ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితం అవుతుందో మాట్లాడమన్నారు, పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు, అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు.
అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థ రెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా, నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్న వాళ్ళ గురించి అని నాకు కొన్ని వందల మంది ఫోన్లు చేసి మాట్లాడమని చెప్తున్నారు. కానీ వాళ్ళేం ఆలోచిస్తున్నారు తెలుసా, రోజుకు 20 మందితో సిద్ధార్థ రెడ్డి గారిని తిట్టిస్తే నేను షెడ్డోడ్నే వాళ్ళు మంచోళ్ళు అవుతారని అనుకుంటున్నారు. ఇది ఏ జనరేషన్ అన్న? మీ దెబ్బకు భయపడి ఎవరు మాట్లాడడం లేదేమో బయట, కానీ మీకున్న పెద్దరికాన్ని మొత్తం మీరు గడిచిన వారం రోజుల్లో పోగొట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు. నేను మీకు ఒక మాట చెప్పిన, ఎవిడెన్స్లు అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఎవిడెన్స్లు అన్నీ గ్యాదర్ చేయాలంటే మాకు కూడా అధికారం రావాలా. మా దగ్గర ఉండే కొన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా సరిపోవు, కొంత మాకు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ పూర్తిగా నిరూపణ కావాలంటే కానీ ప్రజెంట్ భయపడతారు కదా వాళ్ళు కూడా. ఆ ధైర్యం మేము వాళ్ళకి కల్పించాలంటే మా గవర్నమెంట్ కూడా అధికారంలోకి రావాలి. ఏం లీగల్ నోటీస్ పంపించాడు? హఫీజ్ ఖాన్ పైన 600 కోట్ల అవినీతి చేసినది మీరు చూడలే విలేకరులుగా ఆ రోజు? ఏనా నాయరెడ్డి అన్న చూసారు లేదా మీరు? 600 కోట్ల హఫీజ్ ఖాన్ ఎత్తినాడు అనే మాట మీరు విన్నారా లేదా? నారాయణ లోకేష్ తోటి నుంచి ఎన్ని కోట్లు రికవరీ చేసినారు? లీగల్ నోటీసు పోయి వాళ్ళ ముఖాలకు అంటించి రావాలి మేము, పోస్టులో కూడా కాదు. అన్ని ఆరోపణలు, అన్ని ఫేక్ అలిగేషన్ చేశారు మా పైన. నేను తప్పుడు ఆరోపణలు చేసే ప్రసక్తే లేదు, నిరూపిస్తా అంటున్నా. నేను నిరూపిస్తా అంటున్నా. ఈడ ఓర్వకల్లు కాడ ల్యాండ్ల గురించి కూడా నేను మీ దగ్గర ప్రస్తావించిన. 1100 ఎకరాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకే అలాట్ చేసినారని చెప్తానా. ఈ కర్నూలులో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల కాడి నుంచి, గోశాల భూముల దగ్గర నుంచి, డాటెడ్ ల్యాండ్లను తీసుకొని పట్టాలు చేయించుకునే కాడి నుంచి ప్రతిదీ డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నారని మీకు చెప్తున్నా. మీరు ఏందన్నా 15 నిమిషాలు మాట్లాడినా కదా, 15 నిమిషాలు మాట్లాడినా అన్న. ఇప్పుడు వాళ్ళపైన పోరాటం సిద్ధార్థ రెడ్డి ఇంకొకరు మాట్లాడుతుండేదో కాదు, నేను ఈరోజు మాట్లాడుతుండేది చిన్న పిల్లోడిని. నేను వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టులు, ఈ కర్నూలు టౌన్లో ఉండే కమ్యూనిస్టులు వాళ్ళపైన 20 ఏళ్ళ పోరాటం చేసినారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు జీవితాలు అనుభవించినారు. పాపం దాంట్లో కొంతమంది పూర్తిగా నష్టపోయి ఇళ్లకు పరిమితమైనారు, కొంతమంది అమ్ముడిపోయినారు. రౌడీజం ఎక్కువైందని వచ్చినాయి. నేను రౌడీజం చేయడం లేదు. నిన్న మొన్నటి నుంచి నా పైన ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరి లిస్టు తిను. దాంట్లో ఒకటిపైన, ఇద్దరిపైన, ముగ్గురిపైన మర్డర్ కేసులు లేవు అంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మర్డర్ కేసుల కోసం ఎవడెవడొచ్చి ఎవడెవడు కాలు నేను నిరూపిస్తా. సిద్ధార్థ రెడ్డితో ఒక ఫోటో దిగిపోతే చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడేది చూస్తాను. ఈరోజు సిద్ధార్థ రెడ్డి ఇంటి బయట కూర్చొని గంటలు ఎప్పుడు బయటకు వస్తాడో ఒక ఫోటో దిగిపోదామా చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆడ డబ్బులు వచ్చాయనో, రాత్రికి చిల్లర పడుతుందనో. రౌడీజం కథ నాకేం చెప్తారన్న? ఎంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి మేపుతున్నారో మీకు తెలీదా అన్న? మీకు తెలియకుంటే నన్ను అడగండి, చెప్తా. నేను సిద్ధార్థ రెడ్డి కనపడకుంటే కనపడలే అంటావు నువ్వే. కనిపించే ఇంత హార్ట్ ఉంటుందని నీకు తెలుసు. ఇప్పుడు నేను నిజంగానే నాకు వ్యూస్ కావాలనో, నేను ఏదో లైమ్ లైట్లో ఉండాలనో అనుకుంటే ప్రతిరోజు ఉండాలి కదా, ప్రతిరోజు మీ ముందరే తిరగాలి కదా. నా పని నేను చేసుకుంటానా? నా జీవితం నేను బతుకుతానా? నాకు యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక పదవి ఇచ్చినారు. ఆ పదవి ఇచ్చినప్పుడు యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్కు ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉందా లేదా? నా బాధ్యత ప్రకారం నేను వచ్చినా. ఇప్పటి వరకైతే వచ్చినాయి కదా, వీడి వరకైతే వచ్చినాయి కదా. నేను నమ్మినేది ఒకటే, నాకెవరు వాళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులు డబ్బులో లేకపోవచ్చు. నేను నమ్మినేది 2. ఈరోజు నేను ఎవరిని పిలిచాలా? మీడియా వాళ్ళని తప్ప ఎవరిని పిలిచాలా? మీరు ఇంటి బయటికి పోతే 1000 మంది ఉన్నారు. వాళ్ళని నేను పిలిచినానా? ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఎవడో సిద్ధార్థ రెడ్డి కాడికి పోతాం, సిద్ధార్థ రెడ్డి ఇంటి కాడికి పోతామంటే నా బొచ్చు రారా అని వచ్చినారు. నేను రమ్మన్నానా? నేను రమ్మంటే ఒక కర్నూలు నుంచి వస్తారా? ఈ రాష్ట్రంలో ఎవడికి ఇబ్బంది అన్నా పరిగెత్తినా కదా, అదే నాకు ఇబ్బంది అంటే ఎవడు రాడా? నేను నమ్ముకునే జనాలను నమ్మినా. రెండోది జగన్ సార్ని నమ్మినా. అదే జగన్ సార్ని అడుగుతా,
సార్ మన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వరకు అందరు కూడా ఆయనకు అమ్ముడుపోతారట సార్. ఆయన ఎవరినైనా కొనేస్తాడంట సార్. మళ్ళీ మిమ్మల్ని కూడా ఏమన్నా కొంటాడేమో నాకు తెలియదు సార్. నాకు తెలిసి నా నమ్మకం అంతా మీ పైనే. మీరు ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అని సార్ని అడుగుతాను నేను. అన్న నేను చాలా సింపుల్గా చెప్తాను. నేను ఎవరిపైన అది ఎదురుదాడి చేయలే. వాళ్ళు నిజంగానే పెద్ద మనుషులు అయ్యింటే ఆ కుటుంబాన్ని పిలుచుకోనో లేకుంటే కానీ ఆ బాలు లాంటి వ్యక్తుల జోలికో వాళ్ళు పోరు. ఆ కుటుంబానికి అన్యాయం చేయరు. 2 పాయింట్లు. మూడోది, మంత్రి స్థాయి వ్యక్తులు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకునే అంత పెద్ద టీజీ వెంకటేష్ గారు సోషల్ మీడియాలో ఎవడో పోస్టులు పెడితే దానిపైన స్పందించి వాళ్ళని ఎత్తుకొని వచ్చి కొట్టి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకొని మళ్ళీ వాళ్ళపైనే ఐటీ కేసులు పెట్టరు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఈ పనులు చేయరు. ఈ పనులు చేస్తున్నారంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు. అన్న ఒక ఇష్యూని పట్టుకొని రాజకీయంగా వాడుకునేంత పనికిమాలని నేను కాదు. కర్నూలులో వచ్చి నేను నిలబడాలంటే కర్నూలులో ప్రతి వార్డు తిరగాల, ప్రతి వార్డులో వర్గాన్ని తయారు చేసుకోవాలా, పార్టీ కోసం కష్టపడాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, వాటిపైన గలమెత్తాలా, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్నూలు నుండి పోటీ చేశాను అని చెప్పి నేను చెప్పాలి. ఒకరోజు నేను విమర్శిస్తేనే మొత్తం నందికొట్కూరు, కర్నూలులో సిద్ధార్థరెడ్డి, భరత్ అని మాట్లాడుకోవడం వల్ల ఒకటే రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిపోను, ఎమ్మెల్యేని అంతకన్నా అయిపోను. నందికొట్కూరులో కొన్ని ఏళ్ళు కష్టపడి గ్రామంలో ఒకానొకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరేటప్పుడు నా ఇంట 100 మంది రావడానికి భయపడ్డాను. ఎన్నో ఏళ్ళు కష్టపడి గడప గడప తిరిగిన తర్వాత ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకునే స్థాయికి నేను వచ్చిన. ఒక అంశాన్ని వాడుకొని రాజకీయం చేసి వాళ్ళు ఎవరో పోటీ చేద్దామంటే ఎంతసేపు ఆయన టీడీపీ పార్టీ వద్దు, నాకు వైసీపీ పార్టీ వద్దు, ఇండిపెండెంట్గానే తగలచ్చు మేమిద్దరు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, నేను జగన్ సార్ బ్రాండ్ని అడ్డం పెట్టుకొని వైసీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, ఇండిపెండెంట్ నిలబడిన సార్. కానీ దానివల్ల వచ్చే లాభం ఏమింది? నేను అడిగే ప్రశ్న, కుటుంబానికి న్యాయం చేస్తారా చెయ్యరా? దాన్ని తప్పుదారి పట్టించే విధంగా సిద్ధార్థరెడ్డి రౌడీ, క్రిమినల్, గుండా వాళ్ళు నన్ను తిట్టిస్తున్నారు కదా. తిట్టేటోళ్ళల్లో 80% మంది దగ్గర నాతో దిగిన ఫోటోలు లేకుంటే కానీ నేను రాజకీయం తగ్గుతాను.